చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధ్యానం చేద్దాం. పరలోకమందున మా కన్న తండ్రి, నీ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు తెలియచేస్తూ ఉన్నాం. రెండవ వర్తమానం ధ్యానింపబోచుండగానైనా వినగల చెవులు గ్రహించగల మనసును దయచేయండి. నీ పక్షాన నీవు నిలబెట్టుకున్న నీ దాసునైనా నేను అల్పజ్ఞుడను, పాపిని నిష్ప్రయోజకుడను. కేవలం నీ ప్రేమ, నీ కృపచేత నీవు నిలబెట్టావు. మా అందరితో మాట్లాడండి. అభ్యంతరపరచ చూచి సాతాను దురాత్మ చీకటి శక్తుల ప్రభావాన్ని తొలగించండి. నీ కొరకు ఉన్నతంగా మేము నేర్చుకున్నట్లుగా దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం. అదేంటంటే, చాలా సందర్భాల్లో మనకు తెలిసిన విషయమే. మార్కు సువార్త 5వ అధ్యాయంలో తీయండి ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయములో సేన దయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి మనకు కనబడతాడు. తీసారా? మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం చదవండి. 1-2 వచనాలు. వారా సముద్రమునకు అద్దరినున్న గేరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. ఇది మీకు తెలుసు. అపవిత్రాత్మ లేక సేన లేక 2000 సుమారు దెయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి సమాధుల్లో ఉంటూ ఉన్నాడు. ఈరోజు ఈ యొక్క అంశంలో నుంచి మనం నేర్చుకోబోయే విషయాలు ఏంటంటే, దయ్యములు పట్టిన మనిషి మారు మనసు పొందాడు, కానీ వాని లోపల ఉన్న దయ్యాలు ఎందుకు మారు మనసు పొందలేదు? ఈ టాపిక్ మీరు ఎప్పుడన్నా ఆలోచించారో లేదో, లేకపోతే విన్నారో లేదో జాగ్రత్త వినండి. సేనా దయ్యములు పట్టినటువంటి 2000 దయ్యాలు లోపల ఉన్న వ్యక్తి ఏమో మారు మనసు పొందాడు, దేవుణ్ణి నమ్ముకున్నాడు. వాని లోపల ఉన్న దయ్యములు ఎందుకు మారలేదు? ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలామంది మానవులైన మనమందరం కూడా దేవుని పిల్లలమే, దేవుని చేత నిర్మింపబడిన వారమే. ఓకే, రైట్, మంచిది. అయితే మనమందరం కూడా దేవుని మాట వింటూ దేవుని పిల్లలుగా ఉండగలిగితే మాత్రం మనకు క్షేమం, కానీ రెండవ స్థితిలోకి వెళ్ళిపోకూడదు. పరలోకం వెళ్ళే వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలుగా ఉండగలిగితే మాత్రమే పరలోకానికి వెళ్తారు. పరలోకానికి ఎవరు వెళ్ళరు అంటే, దేవుని పిల్లలుగా కాకుండా దయ్యములుగా మారిన వాళ్ళు పరలోకానికి వెళ్ళారు. అంటే నరకంలో ఎవరుంటారంటే, దయ్యాలుగా మారిన వారు నరకంలో ఉంటారు. దయ్యాలుగా మారిన వారు అంటే అర్థం ఏంటంటే, వారికి ఇక మారు మనసు అనేది ఉండదన్నమాట. మారు మనసు పొందడానికి ఎవరైతే ఇష్టపడరో వాళ్ళంతా దయ్యాలు అని అర్థం. మీకు జాగ్రత్త వినండి, బాగా పాఠం లోపలికి తీసుకోండి. దయ్యాలంటే మీకు దయ్యం ఏమని అబద్ధం చెప్పాడంటే, దయ్యం అంటే శ్మశానంలో ఉంటుంది, దయ్యం అంటే జుట్టు విరబోసుకొని ఉంటుంది, ఆముదం కానీ కొబ్బరి నూనె కానీ ఉండదు దానికి, దయ్యం అంటే ఎండిన చెట్టు మీద ఉంటుంది, దయ్యం అంటే చనిపోయిన వారి దేహాలు ఇంతంత పెద్ద గోర్లు ఉంటాయి, ఇంతంత పెద్ద కళ్ళు ఉంటాయి, నాలుక బయటకు తీస్తుంది. ఇది సాతాను దయ్యము మనకు చెప్పిన అబద్ధం. వాడు కనబరుచుకోకుండా మనకు చెప్పిన అబద్ధం ఏంటంటే, దయ్యాలంటే ఇట్టా ఉంటాయి. దయ్యాలు అలాగ ఉండవు. దయ్యములు చాలా అందంగా ఉంటాయి. దేవుడు సాతానుగా మారక ముందు వాడిని చేసినప్పుడు వాడు అందగాడే, మనలాంటోడే. దేవదూతలు ఎట్లా ఉంటారమ్మా? మెల్లకన్నుతో, ఒక పొళ్ళు ఎత్తుగా అటుంటారా? అటుండరు. మీరు బైబిల్లో దేవదూతలను చూడండి, దేవదూతలు ఎట్లా ఉంటారు? సూపర్గా ఉంటారు.
మనుషుల్లాగానే ఉంటారు కానీ బాగుంటారు. అది సాతాను యొక్క రూపము, వాని యొక్క అనుచరులైన దయ్యాల రూపాలు. ఓకేనా? కాబట్టి మనం దయ్యము యొక్క అబద్ధం విన్నాం. దయ్యం ఎట్టుంటాడని. దయ్యాలు అలాగే ఏం ఉండరు, అలా ఉండరు. దయ్యాలు అందగానే ఉంటారు, అందంగా ఉంటారు. మనకంటే ఇంకా చెప్పాలంటే అందంగా ఉంటారు. నిజంగా బైబిల్ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను. అయితే మరి దయ్యములంటే ఏంటి? దయ్యములంటే ఏంటంటే దేవుని ఆజ్ఞను ధిక్కరిస్తూ, దేవుణ్ణి ఎదిరిస్తూ, దేవుని ఆజ్ఞ పాటించక, దేవునికి లోబడక తమ ఇష్టానుసారంగా బ్రతికే పనులన్నీ చేస్తున్నారు చూసావా? అనగా చెడు, అనగా పాపము. ఎవరైతే పాపము చేస్తారో పాపము చేయు ప్రతివాడు దయ్యము అని అర్థం. అందుకే బాప్తిస్మ ఇచ్చి యోహాను ఏమంటాడంటే, సర్ప సంతానమా, పాముకు పుట్టారు వాళ్ళందరూ కాదు, పాముకు పుట్టలా. పాము యొక్క గుణ లక్షణాలు ఎవరైతే కలుగున్నారో, పాము అనగా సాతాను, ఆది సర్పము. ఎవరైతే సాతాను యొక్క గుణ లక్షణములు కలిగి ఉన్నారో అలాంటి గుణ లక్షణములు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా వాడి పిల్లలే. దొంగ పిల్లలు ఎట్లాగే దొంగ యొక్క అలవాట్లు ఎట్లా ఉంటాయని, మీ నాన్న దొంగ నువ్వు కూడా దొంగేరా అంటారు. ఓకే? కాబట్టి దయ్యము అంటే మనకి ఇక్కడ కావాల్సిన అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, దయ్యము అనగా పాపము మానకుండా చేయువారిని దయ్యము అంటారు. పాపము చేయువారిని దయ్యము అంటారు. ఓకే? దీంట్లోకి వెళ్తున్నాను నేను, జాగ్రత్తగానండి. వాడు పాపం చాలా రోజుల నుంచి ఆ సమాధుల్లో ఉంటున్నాడు. చాలా రోజుల నుంచి వాడిని ఎవరు కూడా బంధించలేకపోతున్నారు. చాలా రోజుల నుంచి వాడు గాయపరుచుకుంటున్నాడు. వాడి పరిస్థితి భయంకరంగా ఉందన్నమాట. అంటే మరి తల్లిదండ్రులు ఉన్నారో లేరో, భార్య పిల్లలు ఉన్నారో లేరో, వాడు సమాధుల్లోనే ఉన్నారు. నిజమే. ఒకవేళ వాడు స్థితి బాగుంటే తల్లిదండ్రులు లేకపోతే భార్య పిల్లలు వాళ్ళని దగ్గర చేర్చుకునేవారేమో, కానీ వాడి స్థితి అలాగే లేదు. మరి వాడు ఎందుకు అలా మారి ఉంటాడంటే దానికి కారణం మనం ఏం చెప్పొచ్చు అంటే, ప్రభు అంటాడు, నీవు ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు పాపము చేయబాక అని కోనేటి దగ్గర స్వస్థపరిచేవానితో చెప్తాడు. కాబట్టి ఈ వ్యక్తిలో 2000 దయ్యాలు ప్రవేశించడానికి గల కారణం ఏమై ఉంటుందంటే, వీడు పాపము చేస్తూ ఉన్నాడు, అనగా దేవునికి నచ్చంది చేస్తున్నాడు, అనగా దేవుడికి ఇష్టం లేనిది చేస్తున్నాడు. కాబట్టి వాని లోపలికి దయ్యములు వెళ్ళాయి. ఎలాంటి దయ్యములు? మారని దయ్యములు, మారు మనసు పొందని దయ్యములు. ఓకే? వాడి లోపలికి దయ్యములు వెళ్ళి కొన్ని దినాలుగా, మరి కొన్ని నెలలుగా అక్కడ వాడు ఆ పరిస్థితిలో ఉన్నాడు. జాగ్రత్తగా. కానీ దేవుడు యేసు ప్రభువు వాని దగ్గరికి, వాని కోసం మాత్రమే ఆ ఊరికి వెళ్ళాడు. ఆ దేశానికి వెళ్ళి, గెరాసేనుల దేశానికి వాని కోసం మాత్రమే వెళ్ళాడు. చాలా సంవత్సరాల నుంచి ఆ యొక్క సమాధుల్లో చాలా రోజుల నుంచి ఆ స్థితిలో బాధపడుతున్నాడేమో. దేవుడికి కనికరం కలిగిందండి. యేసు ప్రభుకి కనికరం లేకపోతే అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆయన. మీలో చాలామంది అనుకుంటుంటారేమో, నేను పాపిని కదా. ఎస్, మనం పాపాలు చేస్తాం. కానీ పాపం మానడానికి మన మనసులో కానీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది అతని జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం. 2 విషయాలు ఈరోజు నేను మీకు చెప్తాను. ఒకటి, దయ్యములు పట్టినవాడు ఎందుకు మారు మనసు పొందాడు. రెండోది, దయ్యములు ఎందుకు మారు మనసు పొందలేదు. చూస్తే యేసు ప్రభు అతని దగ్గరికి వెళ్ళాడండి. వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మార్కు సువార్త 5వ అధ్యాయము 3 నుంచి చదివేసాను, త్వరగా చదివేసాను. వాడు సమాధుల్లో వాసము చేసేవాడు, సంఖ్యలతోనైనను ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయులుగా చేశాను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండల్లోనూ కేకలు వేయించు తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనిచుండెను. చూసారా, వాడి స్థితి అది. భయంకరంగా గాయపరుచుకుంటూ అరుస్తూ, వాడు అసలు ఏ ఒక్క మనిషిలాగా ఉండకుండా భయంకరమైన ఘోరమైన స్థితిలో ఆ మనిషి ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు తన వైపు తిరగాలని, తన మాట వినాలని ఏ మనిషి కోరుకున్నా ఆ మనిషిని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఆ మనిషి ప్రయత్నం చేయాలి. చూడండి, ఆ మనిషి బ్రతుకు చూస్తే మనకంటే ఘోరంగా ఉంది. మనకంటే 2000 దయ్యాలు వాళ్ళలో ఉన్నాయి. రాళ్లతో పొడుచుకుంటున్నాడు, సంకెళ్లతో కట్టినా కూడా దాన్ని వాడు ఇష్టసరంగా చేస్తూ ఉన్నాడు అనమాట.
కాబట్టి వాడి పరిస్థితి అలా ఉందని దయతలిచిన దేవుడు యేసు ప్రభువు అతని దగ్గరకు వచ్చాడు. అదే మార్గంలోకి వచ్చాడు, అదే దేశంలోకి వచ్చాడు. వచ్చి అక్కడికి రాగానే ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. చదవండి అమ్మా. 6వ వచనం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, ఒక నిమిషం చూడండి. తుత్తునీలుగా యొక్క సంఖ్యలు కట్టబడినవాడు, సమాధుల్లో అరుస్తున్నవాడు, తను తాను గాయపరుచుకుంటున్నవాడు, ఇదేంటి ఈ పనులు చేస్తున్నాడు? యేసు ప్రభువుని చూడంగానే అంట, దూరం నుంచి అంట, పక్క నుంచి కూడా కాదు, దూరం నుంచి యేసు ప్రభువును చూసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేశాడట. యేసును దూరంగా చూసి ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం చేశాడట. ఈ గుణాలు ఏంటివి? అసలు ఈ గుణాలు ఆయనలో ఎందుకు ఉన్నాయి? అతను ఎందుకు చేశాడు? గమనిద్దాం. యేసు ప్రభు అతడి దగ్గరకు వచ్చి అతన్ని స్వస్థపరిచి బాగుపరచడానికి అతడు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి? దూరంగా చూసి పరిగెత్తుకొని వచ్చంట యేసు ప్రభుకు నమస్కారం చేశాడట. నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమో, ఇక్కడ రెండో పాయింట్ టచ్ చేస్తున్నా, జాగ్రత్తగా. ఇందాకేమో దూరం నుంచి చూసినటువంటి యేసుని పరిగెత్తుకొని వచ్చి నమస్కారం చేసిన వ్యక్తిని చూపించాను. ఇక్కడేమో యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనపెట్టుచున్నానని బిగ్గర కేక వేశాను. జాగ్రత్తగా. దయ్యములు యేసు ప్రభు స్వరం విన్నప్పుడు, దయ్యములు యేసు ప్రభు మాట విన్నప్పుడు ఎందుకు మారు మనసు పొందలేదు? ఈ వ్యక్తి ఎందుకు మారు మనసు పొందాడు అనే టాపిక్ మనం ఆలోచిస్తున్నాం. ఇక్కడ దయ్యములు మాట్లాడుతున్న మాట ఏంటంటే, వాడు ఏమంటున్నారు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి అంటే, దేవుడికి దయ్యాలతో పనే ఉండదండి. దేవునికి మనుషులతోనే పనా అండి? అవునండి. దేవుడు ఈ భూమి మీద దయ్యాలను ఉంచింది దయ్యాల కోసం కాదు, మనుషుల కోసం. ఓకే? ఎందుకు దేవుడి భూమి మీద దయ్యాలను ఉంచాడు అంటే మనుషుల కోసమే. ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క దయ్యము యేసు ప్రభుతో ఏమని చెప్తుందంటే, నాతో నీకేమి అంటే, యేసు ప్రభు యొక్క మాటతో దయ్యాలకు పనేం లేదా? పనేం లేదు. జాగ్రత్త వినండి, టాపిక్ జాగ్రత్త వినండి. యేసు ప్రభు యొక్క మాట విని మారు మనసు పొందే అవకాశం కానీ దయ్యాలకు కానీ ఉంటే, దయ్యాలకే మొట్టమొదట సువార్త వెళ్లాల్సి ఉంది, సాతానికే ముందు సువార్త వెళ్లాల్సి ఉంది. కానీ అవి క్లియర్గా చెప్తున్నాయి, యేసు మాతో నీకేం పని అంటే, నీ మాటలు మాకేం పనిచేవయ్యా, నీ మాటల ప్రకారం మేము నడవమయ్యా, కాబట్టి నువ్వు ఉండేది పరలోకంలో, మేము ఉండాల్సింది నరకంలో, కాబట్టి మాతో నీకేం పని? గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దయ్యముగా మారిన వారికి దేవునితో పని ఉండదు. దయ్యముగా మారిన వారికి ప్రార్థనతో పని ఉండదు. దయ్యముగా మారిన వారికి దేవుని స్తుతించే పని ఉండదు. దయ్యముగా మారిన వారికి వాక్యంతో పని ఉండదు. దయ్యముగా మారిన వారికి పరిశుద్ధతతో పని ఉండదు. కాబట్టి మేము దయ్యాలం కదా, మాతో నీకేం పని? అంటే ఒకవేళ నువ్వు మాకు చెప్పినా మేమేం మారం. నువ్వు నీ వాక్యం చెప్పినా, నీ మాటలు చెప్పినా మేము మారం. కాబట్టి మా దగ్గరికి ఎందుకు వచ్చావు? మా టైం ఇంకా ఉంది కదా, మమ్మల్ని నరకానికి పంపించే టైం ఇంకా ఉంది కదా, మేము నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళం కదా, కాబట్టి అయ్యా మాతో నీకేం పని లేదు కదా అని దయ్యాలు మాట్లాడుతున్నాయి. అంటే దయ్యాలకి మారు మనసు లేదా? పొందవు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అతడి కోసం యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడే కానీ దయ్యాల కోసం వెళ్ళలేదు. అతడు ప్రయత్నం చేస్తున్నాడు, దేవుణ్ణి నమ్ముకోవాలని, బ్రతుకు మార్చుకోవాలని తన మనసులో ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అతన్ని రక్షించాలని కోరుకున్నాడు. కాబట్టి వెళ్ళినప్పుడు చూడండి ఒకసారి, ఎప్పుడైతే అతని దగ్గరికి వెళ్ళాడు, అతను పరిగెత్తుకొని వచ్చిన తర్వాత యేసు ప్రభు అతన్ని స్వస్థత చేసినట్టుంది. తర్వాత ఏం జరిగిందో చూడండి, అతని జీవితంలో తర్వాత ఏం జరిగిందో మనం కానీ గమనిస్తే, అదే 5వ అధ్యాయంలో చూడండి ఒకసారి, 15వ వచనం ఒకసారి చదువు. జనులు జరిగినది చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి, సేన అను దెయ్యములు పట్టినవాడు
బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చి ఉండుంట చూచి భయపడిరి. చూసారా, వీడు ఎలాగ మారిపోయాడట? యేసు ప్రభువు అతని దగ్గరికి రాగానే చూడండి, జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి సేనా దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకున్నాడు. అంతకుముందే బట్టలు వేసుకునేవాడు కాదు. మరి బట్టలు వేసుకోవాలని వీడికి ఎందుకు అనిపించింది? మారడానికి వీడికి ఇష్టం ఉంది, దేవుని నమ్ముకోవడానికి ఇష్టం ఉంది, దేవుడు చెప్పినట్టు బతకడానికి ఇష్టం ఉంది మనిషి ఒకటి. తర్వాత స్వస్థ చిచ్చుడై అంటే బుద్ధి మారింది. అంతకుముందు గాయాలు పరుచుకునేవాడు, అంతకుముందు అరిచేవాడు, అంతకుముందు భయంకరమైన పనులు చేసే ఇతను తన బుద్ధి మార్చుకున్నాడు, స్వస్థ చిత్తుడయ్యాడు. తర్వాత బట్టలు ధరించుకున్నాడు. ఏమా, యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడట. ఓకే, గుర్తుపెట్టుకోండి, దయ్యములు స్వస్థత చిత్త పొందవు. దయ్యములు యేసు ప్రభు దగ్గర వాక్యం వినడానికి కూర్చోవు. దయ్యములు ప్రార్థన చేయవు, దయ్యములు వాక్యం చదవు. మీకు ఒక గుణాన్ని నేను ఈ యొక్క అంశంలోంచి బయట పెడుతున్నాను. దయ్యములు ఎందుకు మారు మనసు పొందవు, దయ్యములు ఎందుకు పరలోకం వెళ్ళవంటే, దయ్యములు ఇవన్నీ చేయవు. దయ్యములు ప్రార్థన చేయవు, దయ్యములు దేవుని స్తుతించవు, దయ్యములు వాక్యం చదవవు. కాబట్టి దయ్యములు మారు మనసు పొందవు. కాబట్టి యేసు ప్రభుతో అయ్యా మాతో నీకేం పని అంటున్నాయి. కానీ దయ్యము ఏ మనిషి లోపలైతే ఉందో ఆ దయ్యాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఆ మనిషి ఏమో మారినట్టు మనకు కనబడుతుంది. ఆ మనిషి ఏమో యేసు ప్రభు యొక్క పాదాల దగ్గర కూర్చున్నట్టు మనకు కనబడుతుంది. ఆ మనిషి ఏమో స్వస్థ చిత్తుడై ఉన్నట్టుగా కనబడుతుంది. రెండు డిఫరెన్స్ మీకు ఇక్కడ కనబడుతున్నాయి. వాడు స్వస్థ చిత్తుడై యేసు ప్రభు దగ్గర పాదాల దగ్గర కూర్చోవడమే కాకుండా ఇంకా ఏం జరుగుతుంది చూస్తే మనము, యేసు ప్రభు అతన్ని స్వస్థపరిచిన తర్వాత యేసు ప్రభు దోణి ఎక్కి వెళ్ళేటప్పుడు వాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు అంటే 18వ వచనం, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన వద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలు కొనెను. కానీ ఆయన వానికి సెలవియ్యక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభించెను. చూసారా, యేసు ప్రభువుకి ఒక్కడికే తెలుసు, దేవునికి ఒక్కడికే తెలుసు, వీడిని నేను పరిస్తే వీడిని నేను బాగు చేస్తే వీడు మళ్ళా నాకు ఉపయోగపడతాడు, మళ్ళా మంచోడుగా బతుకుతాడు, నా గురించి సువార్త చేస్తాడు, ఆ గ్రామంలో వాడి యొక్క ఊరిలో సువార్త సాక్షిగా ఉంటాడని చెప్పిన దేవుడికి తెలుసు. కాబట్టి అతని దగ్గరికి దేవుడు వెళ్ళినప్పుడు, యేసు ప్రభు వెళ్ళినప్పుడు అతను మారి దయ్యములు లోపల ఉన్నవాడు మారు మనసు పొందాడు. దయ్యములు లోపల ఉన్నవాడు మారు మనసు పొందాడు. యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు, బాగా అయిపోయాడు. నెంబర్ 1, ఒక వ్యక్తి దయ్యములు లోపల ఉన్నా కూడా మారిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇతడు ఇలా చేస్తాడని తెలిసే యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఇతడు ఇలా చేస్తాడనే యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. అయితే యేసు ప్రభు తెలుసు తన మాట విని మారు మనసు పొందుతాడని, తన బ్రతుకు మార్చుకుంటాడని, తన గురించి సువార్త చేస్తాడని తెలుసు. మరి లోపల ఉన్న దయ్యాల సంగతి? దయ్యములు లోపల ఉన్నవాడేమో మారాడు, అయ్యా నువ్వే దేవుడు, నువ్వు చెప్పినట్టు బతుకుతాను అని చెప్పి బుద్ధి మారింది. ఆ లోపల ఉన్న దయ్యాల సంగతి ఏంటి? అవి మారలా. ఏమండి, పరలోకము నుంచి ఈ రోజు వరకు కూడా దేవుని యొక్క మాటలు ఈ సర్వ సృష్టిలో వినబడుతున్నాయి. ఆ వినబడే మాటలు సాతాను కూడా వింటున్నాడు. వింటాం లేదా? వింటున్నాడు. కాబట్టి వందల వేల సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నా ఎవరిలో మార్పు లేదు, సాతానులో మార్పు లేదు, వాడి దూతల్లో మార్పు లేదు. అంటే ఏంటి అర్థం? ఎన్ని సంవత్సరాలు విన్నా దయ్యముగా మారిన వారిలో మార్పు రాదు. ఓకే, కాబట్టి మన మనస్సు మంచి ఉద్దేశంతో దేవుని మాట వింటే, అయ్యో నేను దేవుడు చెప్పినట్టు బతకాలి, దేవుడు చెప్పినట్టు వాక్యం చదవాలి, దేవుడు చెప్పినట్టు నీతిగా బతకాలని ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళల్లో మార్పు వచ్చేస్తుంది. అదే మారు మనసు. ఓకే, అదే మారు మనసు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని యొక్క వాక్యం నీకు సన్నిధిలో వినపడుతున్నా, నీ చెవుల్లో వినపడుతున్నా మారడం లేదంటే దయ్యంగా మారినవాడు అని అర్థం.
దెయ్యంగా మారిన సాతాను ఎన్ని సంవత్సరాలైనా మారు మనసు పొందలేదు. దెయ్యాలు లోపల కొంతకాలం ఉన్న ఆ మనిషి దేవుని వాక్యం వినడానికి మారు మనసు పొందడానికి ఇష్టపడ్డాడు కాబట్టి మారిపోయాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని నేను చెప్పి ముగిచ్చేస్తాను ఇక్కడ. అదేంటంటే, దేవుడు నరకాన్ని చేశాడు. ఓకే, నరకాన్ని చేసింది ఎవరి కోసం అంటే మనుషుల కోసం కాదు. దేవుడు నరకాన్ని చేసింది ఎవరి కోసం అంటే దెయ్యాల కోసం. దెయ్యాల కోసం నరకం ఎందుకు చేశాడు? వాటికి కూడా సువార్త చెప్పి మార్చేయవచ్చుగా. అవి మారవు. ఆ మనిషి దీనస్థితి చూశాడు. మనిషి కాబట్టే, తన కుమారుడు కాబట్టి, తన బిడ్డ కాబట్టి వాడు ఏదో నన్ను కాదనుకొని కక్కుర్తి పడి సాతాను మాట విని అలా మాడాడే. కానీ నేను వెళ్ళి వాడికి కానీ నా మాట చెప్పి, రానన్న నేను బాగు చేస్తానంటే మారిపోతాడు, నా పాదాలకు చెంత చేరుతాడు నా బిడ్డ అని అనుకొని వెళ్ళాడండి యేసుప్రభు. కాబట్టి మారిపోయాడు. అయితే ప్రేమైన దేవుని బిడ్డారు, గుర్తుపెట్టుకోండి, నరకాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే మారు మనసు పొందని వారి కొరకు నరకం. మారు మనసు పొందని వాడు చనిపోయిన తర్వాత ఉండేది నరకం. మారు మనసు పొందని వాడు బతికుండగా ఉండే పరిస్థితి దెయ్యం. మీకు దెయ్యాలని నేను చూపిస్తున్నాను, దేవుని బిడ్డల్ని చూపిస్తున్నాను. ఇతను లోపల దెయ్యం ఉన్న ఆ దెయ్యాలను పారదోలుకొని దేవుడి ద్వారా దేవుని కుమారుడిగా మళ్ళా మార్చబడ్డాడు. కానీ లోపల ఉన్న దెయ్యాలు ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నా కూడా అవి యేసుప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా ఈ రోజు నుంచి నీతిగా బతుకుతామయ్యా, ఈ రోజు నుంచి ఏ మనిషిని పట్టుకోమయ్యా, ఈ రోజు నుంచి మేము ఎటువంటి చెడు కార్యము చెయ్యమయ్యా అని చెప్పి దెయ్యాలు యేసుప్రభుతో అనడం లేదు. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని అంటే, నువ్వు చెప్పినా మేము మారం, నువ్వు చెప్పినా మేము వినం, నువ్వు చెప్పింది మాకు ఇష్టం లేదు, నువ్వు చెప్పినట్టుగా నీతిగా బతకడం మాకు ఇష్టం లేదని చెప్పి దెయ్యాలు, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఫిక్స్ అయి ఉంటాయి. ఓకే, కనుక దయ్యములు ఫిక్స్ అయిపోయాయి కాబట్టి ఇక వాటికి మారు మనసు అనేది రాదు. కాబట్టి దేవుడు నరకాన్ని చేశాడు. ఆ నరకంలో ఎవరిని పడేస్తాడంటే ఇదిగో మనుషులు దయ్యాలుగా మారుతారు అని చెప్పి మనకి ఇక్కడ అర్థమవుతుంది. దేవుని యొక్క కుమారులైన మనుషులు కూడా దేవదూతలే కాదు, దేవదూత దయ్యంగా మారాడు, సాతానుగా మారాడు. నెంబర్ 1. నెంబర్ 2, సాతాను మాట విన్న వారు కూడా దయ్యాలుగా మారతారనేది మనకు కనబడుతుంది. అంటే దేవుడి యొక్క మాట ప్రకారం మారు మనసు పొందకుండా, నీతిగా బతకకుండా, ఇష్టానుసారంగా బ్రతికే ప్రతివాడు కూడా ఎవరు? చెప్పేసేయండి ఆన్సరు. దయ్యమే. మీరేమనుకుంటున్నారంటే రాత్రి పూట పడుకొని ఆ సమాధుల వైపు చూస్తున్నారు దెయ్యాలంటే. మీ పక్కనే ఉన్నారు దెయ్యాలు. ఇదిగో అన్ని ఇక్కడ నేను చెప్పను కానీ, ఎక్కడని చెప్పను కానీ గుర్తుపెట్టుకోండి. ఇందాక సహోదరుడుగా హెచ్చరించాడు. అబద్ధాలు చెప్పేది దేవుని కుమారుల దెయ్యాలమ్మా. ఏమ్మా, ఎవరు చెప్తారు అబద్ధాలు? నవ్వుతున్నారంటే అర్థమైపోయింది అనమాట మీకు. కాబట్టి దేవుడు అబద్ధం చెప్తాడా? యేసు అబద్ధం చెప్తాడా? చెప్పడు. ఎందుకు అబద్ధం చెప్పడు? ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఓకే, ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనల్ని పరిశుద్ధుడిగా ఉండమంటున్నారు. కాబట్టి దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ఆత్మ ఎవరైతే లోపల కలిగి ఉన్నారో, పరిశుద్ధాత్మ కలిగి ఉన్నారు. ఏ ఆత్మ అమ్మ? ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ అబద్ధాలు చెప్తాడా? పరిశుద్ధాత్మ బూతులు మాట్లాడతాడా? ఎవనిలో పరిశుద్ధాత్మ ఉన్నాడో వాడు అబద్ధాలు చెప్పడు. అర్థమైందా? ఎవరిలో పరిశుద్ధాత్మ ఉన్నాడో వాడు బూతులు మాట్లాడు. మరి బూతులు మాట్లాడేది ఎవరు లోపల? కాబట్టి ముగిచ్చేస్తున్నా, గుర్తుపెట్టుకోండి. మారు మనసు పొందిన వారంతా దేవుని పిల్లలు, పరలోకం వెళ్ళేవాళ్ళు. మారు మనసు పొందడానికి, దేవుడు చెప్పినట్టుగా ఈ నోటిని సరిదిద్దుకోవడానికి, దేవుడు చెప్పినట్టుగా మన హృదయాన్ని సరిదిద్దుకోవడానికి, దేవుడికి లోబడ్డానికి ఎవరైతే ఇష్టపడరో వారందరూ కూడా దయ్యములే. ఓకే, కనుక బయట అబద్ధాలు చెప్తున్నాడంటే వాడు దయ్యము, నరహత్య చేస్తున్నాడంటే దయ్యము, వ్యభిచారం చేస్తున్నాడంటే దయ్యాలు. కాబట్టి మీరు ఎక్కడో ఇక భయం వదిలేసేయండి. గుర్తుపెట్టుకోండి, భయాన్ని వదిలేసేయండి. కత్తి పట్టుకొని భార్యని ముక్కలుగా కోసి కుక్కర్లో వేసి వండుతున్నాడంటే ఈడెవడు? భర్త దయ్యమా? ఏమా?
భార్యని కట్టుకున్న భార్యని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్లో వేసి వండుతున్నాడంటే ఈడోడండి బాబు. కట్నం కోసం భార్యని చేతులు 2 కట్టేసేసి వెనకాల తంతున్నాడు. నిన్న వీడియో చూశాను నేను. నోరు అరుస్తుంటే నోరు మూసి వెనకాల తంతున్నాడు. వేరే పరాయి మొగోడి కోసం పిల్లల్ని చంపినోళ్ళు నిన్న నోహ చెప్తున్నాడు. మా భార్య ఇట్లా చేసిందండి, మా కూతుర్ని చంపేసిందండి, ఇంకో అలా అని చెప్తున్నారు. మరి ఇవన్నీ ఎవరి లక్షణాలంటే దయ్యపు లక్షణాలు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క మాట వినాలనుకునే వారిలో మారు మనసు వస్తుంది. లోపల దయ్యం ఉంచుకొని దయ్యం చెప్పినట్టు బతకాలనుకున్న వారిలో మారు మనసు రాదు. కాబట్టి మారు మనసు పొందిన వారికి వారి జీవితాలు కనబడతాయి. మారు మనసు పొందని వారి జీవితాలు కనబడతాయి. మారు మనసు పొందిన వారు పరలోకం వెళ్తారు. మారు మనసు పొందని వారందరూ నరకానికి వెళ్తారు. అందుకే గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క వ్యక్తి మారు మనసు పొందడానికి ఇష్టపడ్డాడు కాబట్టి దేవుడు చెప్పినట్టుగా రూపాంతరం చెందాడు. లోపల ఉన్న దెయ్యాలు మాత్రం దేవుడు చెప్పినట్టు బతకడానికి ఇష్టం లేదు కాబట్టి అవి ఎన్ని సంవత్సరాలున్నా అలాగే ఉంటాయి. కాబట్టి మారు మనసు పొందని వారి కోసం, దెయ్యాల కోసం, దెయ్యాలుగా మారిన వారి కోసం నరకం. గుర్తుపెట్టుకోండి, మనుషులే దెయ్యాలుగా మారిపోతే వాళ్ళు ఇంకా మారరు. అంటే అర్థం ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు చెప్తున్నా మారడం లేదంటే వాడు దెయ్యము స్వరూపంలోకి వచ్చేసాడని అర్థం. సాతాను స్వరూపంలోకి వచ్చేసాడని అర్థం. అందుకే ప్రభు అంటాడు, వాక్యంలో చెప్తుంది, క్రీస్తు స్వరూపం మీరు ధరించుకోవాలి, పరిశుద్ధుల స్వరూపం ధరించుకోవాలి, నీతిమంతుల స్వరూపం ధరించుకోవాలి. దయ్యాల స్వరూపం కాదు మనం ధరించుకోవాలి. దయ్యాలు దేవుడి మాట వినవు, దయ్యాలు అబద్ధం చెప్తాయి, దయ్యాలు బూతులు మాట్లాడతాయి, దయ్యాలు పాపాలు చేస్తాయి. కాబట్టి దయ్యాలకి ప్రేమ ఉండదు, దయ్యాలు క్షమించవు, దయ్యాలు కనికరించవు, దయ్యాలు జాలి చూపవు. అందుకే చూడండి, ఒకరికొకరికి ఎందుకు గొడవ అంటే, ఇద్దరికి ఎందుకు గొడవ అంటే వీళ్ళలో అన్నా ఉంటుంది, వాళ్ళలో ఉంటుంది. మనలో ఎందుకు ఒకరికొకరికి పడ్డం లేదంటే ఇద్దరులో ఎవరో ఒకరిలో దయ్యం ఉంటుంది. దయ్యము లక్షణాలు అల్లరి, దయ్యము లక్షణం క్రోధం, దయ్యము లక్షణం అంతా భయంకరమైన నేర స్వభావం. కాబట్టి మారడానికి ఇష్టపడని వారందరూ కూడా భూమి మీద చనిపోయే రోజు వరకు ఎవరైతే ఇంకా మారరో వాళ్ళందరూ కూడా దయ్యాలుగా మారిపోయారని అర్థం. కాబట్టి బయట మనం మనుషులను గమనిస్తే ఇప్పుడు ఇంకా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళి పాస్టర్లను చంపుతున్నారు, దేవుని వాక్యం వద్దంటున్నారు. అంటే ఏమైంది అర్థం? వాళ్ళంతా దయ్యాలుగా మారిపోయారు. మీకు మనుషుల్లా కనబడుతున్నారు, మీకు పైకి మనుషుల్లాగా ఈ చర్మం వేసుకొని ఈ కళ్ళుగిలా కనబడుతున్నారు, కానీ లోపల మాత్రం అల్లడైపోయింది. పరిశుద్ధాత్మను కలిగిన వారే దైవ ప్రవర్తన, దైవ మాటలు, దైవ ప్రార్థన, దైవ వాక్యము, నీతి కలిగిన ప్రవర్తన మనకు కనపరుస్తారు. అప్పుడు మీరు గుర్తించవచ్చు, ఇవి గొర్రె, దేవుని యొక్క గొర్రె, యేసుప్రభు యొక్క గొర్రె, యేసుప్రభు యొక్క కుమారుడు అని మీరు గుర్తించవచ్చు. ఎన్ని సంవత్సరాలు చెబుతున్నా, నువ్వు గుట్కా మాను, నువ్వు మందు మాను, నువ్వు బీడీ మాను, నువ్వు అది మాను, ఇది మాను అని చెప్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా నువ్వు మారడం లేదంటే అర్థం ఏంటి తెలుసా? కాలితే అక్కడ ఇంకా స్పర్శ ఉండదు. మనకి చర్మం మొత్తం కాలిపోయింది అనుకో, ఆ పైన గిచ్చినా కూడా స్పర్శ ఉండదు. అలాగే ఒక మనిషి పూర్తిగా దయ్యంగా మారిపోతే వాడిక మారడు. మీరు అనుకుంటున్న దయ్యాలంటే ఆ సమాధుల్లో కాదు. దేవుడు మాట ప్రకారం బతకకుండా మొండిగా తిరుగుతున్నారు చూడండి, వీళ్ళందరూ దయ్యాలు అయిపోయారు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం దేవుని యొక్క లక్షణాలు, దేవుని యొక్క భయభక్తులు, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క పవిత్రత, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క సహనం కలిగిన వారుగా, దేవుని క్రీస్తు స్వరూపంలో ఉన్నవారుగా ఉంటున్నామా? అసలు ఆయన ప్రార్థనకి, ఆయన ఆరాధనకు మనం ఇష్టపడుతున్నాం, ఆయన చెప్పినట్టు బతకడానికి ఇష్టపడుతున్నాం. నువ్వు మనిషిగానే దేవుని కుమారుడు, దేవుని కుమార్తెగానే ఉన్నావు, కానీ అలా కావడం లేదంటే తేడా ఉందని అర్థం. నీ లోపల ఇంకొకడు ఉన్నాడు. నువ్వు అబద్ధం చెప్పేటప్పుడు పరిశుద్ధాత్ముడు అబద్ధం చెప్పడని గుర్తుపెట్టుకో. నువ్వు బూతులు మాట్లాడేటప్పుడు పరిశుద్ధాత్ముడు బూతులు మాట్లాడడానికి గుర్తుపెట్టుకో. నువ్వు పాపం చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు పాపం చేయడని గుర్తుపెట్టుకో. వాడిని తోలేసే వీళ్ళలాగా 2000 దయ్యాలే వెళ్ళిపోయాయి.
కానీ దేవుని పాదాలు ఆశ్రయిస్తే, ప్రభువా నాలో ఏదన్నా సాతాను లక్షణం ఉందా, దయతో తీసేయ్యా. ఆ మారిన వ్యక్తిలాగా నేను కూడా మారుతానయ్యా. నువ్వు కదా నా తండ్రివి, నువ్వు కదా నా సృష్టికర్తవి. నీ మాట వినకుండా నన్ను నాశనం చేసే సాతాను మాట నేను వినడం ఏంటి ప్రభువా అని నీ మనస్సుని దేవుడి పాదాల దగ్గర కానీ కుమ్మరించుకోగలిగితే మంచి జీవితం, ఒక పౌలులాగా, ఒక అబ్రహాములాగా, ఒక దావీదులాగా ఉంటాం. సాతానులాగా మనం ఉండకూడదు. మనం దేవుని బిడ్డలం. నరకం కాదు మంది పరలోకం. మన తండ్రి దేవుడు. మనం పరలోకవాసులము, నిత్య నివాసులము. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా చూడండి, మారడానికి దెయ్యాలు ఉన్నా మారడానికి ఇష్టపడిన వాడు మారాడు, కానీ దెయ్యాలు మాత్రం మారలేదు. కాబట్టి దెయ్యాలుగా మారిన వారు ఇక మారరు. మీలో ఒక సూచన చూడండి, ఎవరైనా ఎంత చెప్పినా కూడా మారడం లేదంటే మీరు కన్ఫర్మ్ చేసుకోండి, వీడింకా దెయ్యం అయిపోయాడు అంతే. చివరి రోజు వరకు చూడండి, చివరి రోజు వరకు కూడా ఇది కన్ఫర్మ్ చేయకండి. చివరి క్షణంలో వాడు దేవుడు చెప్పినట్టు బతకకుండా చనిపోయాడంటే వాడు నరకానికి వెళ్ళిపోయాడు, దెయ్యమై నరకానికి వెళ్ళిపోయాడు అని అర్థం. ఓకేనా? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు ఇప్పుడు మనం ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి జాగ్రత్తగా బతకాలి. దెయ్యంతో మనం ఉంటున్నామా, దేవుడి బిడ్డలతో మనం ఉంటున్నామా? మనం దెయ్యాలతో స్నేహం చేస్తున్నామా, మనుషులుగా ఉన్నటువంటి దెయ్యాలతో మనం స్నేహం చేస్తున్నామా, దేవుడి యొక్క స్వరూపం ధరించుకున్న దేవుని పిల్లలతో మనం సహవాసం కలిగి ఉన్నామా? జాగ్రత్త అండి. వారి మాటలు, వారి ఆలోచనలు, వాళ్ళ క్రియలను బట్టి అవి దెయ్యాల, దేవుని కుమారుల, దేవుని కుమార్తెలని మనం గుర్తుపట్టొచ్చండి. దెయ్యాలతో వద్దు. దెయ్యాలు నరకానికి వెళ్తాయి. దెయ్యాలు దేవుడి మాట వినవు. దెయ్యాలు ప్రార్థన చేయవు. దెయ్యాలు మందిరానికి నడవవు. దెయ్యాలు లోబడ్డానికి ఇష్టపడవు. దెయ్యాలకు మంచి అంటే ఇష్టం లేదు, కానీ చెడు అంటే ఇష్టం. కాబట్టి నీ జీవితాన్ని ఒకసారి పరిశీలించుకో. దేవుని కుమారుడుగా ఉన్నావా, దెయ్యంగా మారిపోయి ఉన్నావా? పరలోకం వెళ్ళేవాడిగా ఉన్నావా, దెయ్యంలాగా నరకానికి వెళ్ళేవాడిగా ఉన్నావా? పరిశీలించుకోవడం మనకి ఎంతైనా. ఈ వచనంలో చాలామంది ఇది చెప్తారు కానీ దెయ్యాలు ఎందుకు మారు మనసు పొందిందో ఎవరు చెప్పరు. పొందలేదు ఎందుకు చెప్పరు? దెయ్యాలు ఎందుకు మారు మనసు పొందలేదు? అవి మారు మనసు పొందవు కాబట్టి నరకం సిద్ధమైంది దానికంతే. ఒకవేళ అవి వాటికి కానీ మారు మనసు పొందే అవకాశం ఉంటే అసలు నరకంతో పని లేదు. దేవుడు నరకం చేసేవాడు కాదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు విన్నా అవి మారనే మారవు. కాబట్టి అవి ఇక మారవు. కాబట్టి పరలోకానికి వెళ్ళి గందరగోళం చేస్తాయి. అవి పరలోకాన్ని చెడగొట్టేస్తాయి. పరలోకానికి వెళ్ళి పరిస్థితి అంతా మార్చేస్తాయి. కాబట్టి అవి నరకంలో ఉండడమే, యుగాలు నరకంలో ఉండడం. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి మారవు. కాబట్టి యుగాలు అవి నరకంలో బాధపడుతూ ఉండాలి. అవి మారవు, అగ్ని తగ్గదు. అవి మారవు, అగ్ని శిక్ష తగ్గదు. అవి మారవు, అగ్ని శిక్ష తగ్గదు. చూసారా ఎంత భయంకరంగా ఉందో? దేవుడు నరకంలో యుగాలు అగ్ని ఎందుకు కాలుస్తున్నాడంటే అవి మారవు, అగ్నితో వాటిని కాలుస్తుండాల. అవి మారవు, అగ్నితో వాటిని కాలుస్తుండాల. ఇది వాటికి పనిష్మెంట్. కాబట్టి ఆ భయంకరమైనటువంటి నరకంలోకి వెళ్ళకూడదు. మనం దెయ్యాల స్వరూపం, లక్షణాలు కలిగి ఉండకూడదు. మనం దేవుని యొక్క లక్షణాలు కలిగి పరలోకం వెళ్ళాలి. ఓకేనా? దేవునికి మహిమ కలుగును గాక.